వెల్కమ్ టు న్యూస్ అండ్ ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో ప్రజలకు బాగా తెలుసని వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మరోవైపు సీఎం జగన్ ప్రభుత్వమే తొలి ఏడాదిలోనే 99% నవరత్నాల పథకాలను అమలు చేసిందన్నారు. జగన్ అన్న క్యాలెండర్ ద్వారా ప్రతి పథకానికి తేదీలు ప్రకటించి అమలు చేయడం ఈ ప్రభుత్వ అంకిత భావానికి నిదర్శనమన్నారు. ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ వృత్తిస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమన్నంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వాటర్ టేబుల్ పెరిగి అసలు 9.5 సంవత్సరాలు మనం కరువును చూడలే. ఇది వాస్తవము. కానీ ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నది ఏంది ఒకసారి మీరే ఆలోచించండి. నేను రాజకీయ విమర్శ చేయట్లేదు, మన కళ్ళ ముందు సజీవంగా కనబడుతున్నటువంటి దృశ్యాల గురించి మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకనాడు గ్రామానికి వెళ్తుంటే ఇరువైపు చెట్లు కనబడితే ఈరోజు ఇరువైపు చెత్త కుట్టలు కనబడుతున్నాయి. కేసీఆర్ గారు చెత్త కుప్పలు చేయడానికి ట్రాక్టర్ కొంటే ఆ ట్రాక్టర్లు ఈరోజు మూలకు పడ్డాయి, తుప్పు పడ్డాయి. ట్రాక్టర్లో డీజిల్ వేసే పరిస్థితి లేదు, ట్యాంకర్లలో డీజిల్ వేసే పరిస్థితి లేదు. రైతు వేదికలు బూజు పట్టిపోతున్నాయి. 100 బుగ్గలుంటే ఒక వాడల 50 బుగ్గలు ఎలుగుతలేవు. ఇప్పుడు బుగ్గ పోతే బుగ్గ పెట్టేటోడు కూడా లేడు. ఎక్కడైనా లీకేజ్ అయితే ఆ లీకేజ్ పరిష్కారం చేసేవాడు లేరు. ఎక్కడైనా మరమ్మతులు కావాల్సి ఉంటే దాని గురించి పట్టించుకుంటే కూడా లేరు. పెన్షన్ రాకపోయినా ఏది రాకపోయినా కనీసం పట్టించుకునేటువంటి నాదులు లేడు. గ్రామాలు మళ్ళా వల్లకారులు అవుతున్నాయి, ఈరోజు పొక్కిలు అవుతున్నాయి. ఈరోజు ఒకనాడు పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి 6 నెలలకోసారి పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో నిధులతోని విధులు చేపట్టి అద్భుతంగా పరిష్కారం చేసేటువంటి వాళ్ళు. ఇక్కడ ఏంది మీ పల్లె ప్రగతి అని అడుగుతున్నాం. అధికారులు ఈరోజు వచ్చే పరిస్థితి ఉన్నదా? ఏం చేస్తారు అధికారులు? పాపం ఒక్కో పంచాయతీ సెక్రటరీ ఈరోజు 2 లక్షలు 3 లక్షల రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టుకున్నారు అక్కడ. అందుకే నేనేమన్నాను, ఈరోజు గ్రామాలు రాముడు లేని అయోధ్యలా మారిపోయినాయి, అనాథలైపోయినాయి. చాలా దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులు ఈరోజు గ్రామాల్లో నెలకొన్నాయి. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వధావిరామ వినురవేమ అని చెప్పి అది వేమన గారు ఒక పద్యం చెప్పాడు. ఆ వేమన పద్యము కాంగ్రెస్ పాలనకు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అద్భుతంగా అతికినట్టుగా సూట్ అయింది. ఎందుకంటే
వీళ్లకు ఒక చిత్తశుద్ధి లేదు కాబట్టి, వీళ్ళ అంతరాత్మ మొత్తం విషంతో నింపుకున్నారు కాబట్టి ఆ వర్ణదేవుడు కూడా సహకరించట్లేదు. మొత్తం కరువు కాటకాలు రాజ్యం వెళ్తున్నాయి ఈరోజు. వీళ్ళకు రైతులంటే కేవలం ఓటర్లు కనబడతారు. అందుకనే ఏమనంటే మేము రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం అరకొరగా వేసి అదే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఇచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడడం చాలా 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 దురదృష్టకరం. అంటే ప్రతి చేనుకు నీరందిస్తే ఎక్కడ కేసీఆర్ గారి పాలన గుర్తొస్తుందో అనే భయంతో ఈరోజు రిజర్వాయర్లను ఎండబెడుతూ, చెరువులను ఎండబెడుతూ, పంటల్ని ఎండబెడుతూ, రైతులను యూరియా కోసం క్యూ లైన్లు కట్టిస్తూ వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో ప్రజలకు బాగా తెలుసని వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మరోవైపు సీఎం జగన్ ప్రభుత్వమే తొలి ఏడాదిలోనే 99% నవరత్నాల పథకాలను అమలు చేసిందన్నారు. జగన్ అన్న క్యాలెండర్ ద్వారా ప్రతి పథకానికి తేదీలు ప్రకటించి అమలు చేయడం ఈ ప్రభుత్వ అంకిత భావమని నిదర్శనమన్నారు. రాబోయే జగన్ ప్రభుత్వంలో కష్టపడిన కార్యకర్తలే నేతలుగా ఎదుగుతారని, ఇది వాస్తవానికి నాయకత్వాన్ని ప్రజల నుంచి తీసుకువచ్చే పద్ధతి అని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి, గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండుగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి, ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్ని అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పిన సూపర్ 6 మీరిచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు, వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలే. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖమ్మంలో మాట్లాడిన వ్యాఖ్యలు తాగుబోతు మాటలుగా మారాయని కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్ల తమ పాలనలో చేసిన తప్పులను ఇప్పుడు మళ్లీ చెప్పుకోవడం బాధాకరమన్నారు. ఖమ్మం సభలో కేటీఆర్ చేసిన ప్రసంగం ఏమాత్రం బాధ్యతతో లేదని విమర్శించారు. ప్రజలు నమ్మిన పార్టీగా బీఆర్ఎస్ ఉంటే వాస్తవాలు చెప్పాలి గానీ దూషణలు చేయకూడదని సూచించారు. రాలేదు కానీ నాకేదో డౌట్ వచ్చింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ మధ్యాహ్నం ఎక్కడన్నా సూర్యాపేటలో 3 ఫీట్ల దగ్గర ఆగేమన్నా 2 వేసుకొని ఖమ్మం పోయిందా అని డౌట్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆవేశము, కనెక్షన్ లేని మాటలు, వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆయనే చెప్పుకోవడము, అవన్నీ ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరంన్నర పాలన గురించి 2 సంవత్సరాలు అని చెప్పడం, ఆయన చెప్తూ డిసెంబర్ 9వ తారీఖు 2023 రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. ఎంత తొందరగా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కంప్లీట్ చేయాలి, తాతాలాడుతుండు ముఖ్యమంత్రి కావాలని చిన్నబాబు. ఈ తాతాలాటంలో ఏది పడితే అది మాట్లాడుతుండు, సబ్జెక్టుకు సంబంధం లేకుండా. ముఖ్యమంత్రి గారి మీద విరుచుక పడితే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేశాడని పిచ్చి ఆలోచనలో ఉన్నట్టుండు. మా సంవత్సరాల పాలన, మీ 10 సంవత్సరాల పాలన గురించి మనం ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోదు. నీ 10 సంవత్సరాల పాలన గురించి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిరు, ఇంట్లో కూసబెట్టిరు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడా, గ్రీక్ వీరుడా, అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్లో.
గ్రీక్ వీరుడా ఏ వీరుడా ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారి దెబ్బకే కుదేలైపోయి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు మీ నాయన. మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తాం, ఇంకొక 5-6 లక్షలు దోసుకుందామనే పిచ్చి ఆలోచన. తెలంగాణ ప్రజలు గుర్తించి తెలంగాణను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే రప్పరప్ప నరుకుతామనే విధంగా మాట్లాడే నేతను ప్రజలు చీకొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే జగన్ హింస రాజకీయాలకు తెరలేపాడని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల మడుగులో ముంచి ఎన్నికల సమయంలో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మద్దతు కోల్పోయిన నాయకుడు ఇలానే ప్రవర్తిస్తాడని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక గ్రీన్ ఎనర్జీ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈ రోజు క్వాంటమ్ గాని గుర్తొచ్చే పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గాంజా బ్యాచ్ గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గొడ్డల వేటి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడి కత్తి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గులకరాయి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బూతులు గుర్తొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చల్లపల్లి జైలు గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మద్యం కుంభకోణాలు గుర్తొస్తాయి. అది ఇద్దరు నాయకులకి ఉన్న తేడా. ఈ విషయం నేనే కాదు, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పాలి. మళ్ళా ఇటువంటి దుర్మార్గుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. చాలా మందికి రోజు బయటకు వచ్చి ఎలాంటిది క్రియేట్ చేస్తున్నాడంటే నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను నువ్వు చెప్పేసుకోవడం కాదయ్యా, ప్రజలు చెప్పాలి. నువ్వు ఒక్క ఛాన్స్ అడిగిన పాపానికి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయావు. మళ్ళీ ఈరోజు మళ్ళీ వస్తాను ఏ మొహం పెట్టుకుని వస్తావు? కానీ వస్తానన్నా మంచి చేస్తానని చెప్పట్లా, రపారప్ప నరుకుతానని చెప్పి వస్తున్నావు. ఎవరైనా రాహుల్ గాంధీ చేసిన జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం ఇవ్వాలి వ్యాఖ్యలపై నిజంగా గౌరవం ఉంటే తెలంగాణ కేబినెట్లోని 15 మంది మంత్రుల్లో కనీసం 8 మందిని ఓబీసీలుగా నియమించాలన్నారు మెదక్ ఎంపీ మాధవనేని రఘువందన్ రావు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలంటూ డిమాండ్ చేశారు. ఓబీసీల హక్కుల కోసం బీజేపీ నిజంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. బీఆర్ అంబేద్కర్ పై గౌరవం ఉందని చెప్తూ మతపరమైన రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందంటే అది రాజ్యాంగ ఆత్మను అపహాస్యం చేసినట్లేనన్నారు. అంబేద్కర్ భావజాలని నిజంగా గౌరవిస్తే మతపరమైన రిజర్వేషన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాధించాలంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. రఘునందన్ రావు మెదక్ ఎంపీకి పోటీ చేసినప్పుడు చాలా మంది ఎక్కిరిచ్చారు. 6 టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు. ఈ మెదక్ అంటేనే టీఆర్ఎస్ కు పుట్టి నీళ్లు మెట్టి నీళ్లు, వాళ్ళకి అత్తగారి ఇల్లు, వాళ్ళకి ఈ ఇల్లు, గీడెట్లా గెలుస్తుంది బీజేపీ అన్నారు. నేను అప్పుడే చెప్పిన మన కార్యకర్తల బలం చూస్తే ఆ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎవరు పనిచేయరు, వాళ్ళందరికంటే గొప్పగా పనిచేసేటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 100కి 100% మెదక్ పార్లమెంట్ మనం గెలుస్తామని చెప్పిన మీ నా పార్టీ అందరి కష్టం. చివరికి మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 2 సార్లు మన పార్లమెంట్కి వచ్చి ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారు 2 దశాబ్దాల తర్వాత సిద్దిపేట గడ్డ మీదకి వచ్చి కాషాయం జెండాను ఎగిరేయమని అడిగితే సిద్దిపేట ఎమ్మెల్యేకి ఎప్పటికీ 1,00,000 మెజార్టీ వస్తుందని రాష్ట్రంలో 2,000 మెజార్టీకి తగ్గించారు. గట్ల మెదక్ పార్లమెంటు ఎవరు గెలిచిర్రు? భారతీయ జనతా పార్టీ గెలిచింది. నన్ను గెలిపించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో శాసన మండలికి జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని మెదక్ ప్రజల్ని అదే రకంగా మన ఓటర్లందరినీ రిక్వెస్ట్ చేసిన. నేను ఒక్కరిని అయినా చాలా మంది ఎక్కిరిస్తున్నారు. నా కుడి పక్కల ఒకరు ఎడమ పక్కల ఒకరు 2 ఎమ్మెల్సీని గెలిపించి పంపుండ్రి అంటే మొత్తం 4 ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాలలో తీసుకుంటే మనం మెదక్ లోనే. పోలీస్ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏసీపీ, డీసీపీ, సీఐ, ఎస్ఐలంతా ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనించామన్నారు. ఎవరెవరు ఎగురుతున్నారో ఒక్కొక్కరికి పేరు రాసుకోండి, వచ్చేసారి కేసీఆర్ చెప్పినా నేను వినను, వాళ్ల పని తప్పక చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రజాస్వామ్యంలో పోలీసు సురక్షితంగా ఉండాలని సూచించారు.
ఒక్కొక్క పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతుండో ప్రామిస్ చేస్తున్నాను మీకు. నేను కేసీఆర్ చెప్పిన నేను ఇక్కడ నేనైతే మంచోడు కాదు. మీరు పర్యావరణానికి హాని లేకుండా శక్తిని అందించే గ్రీన్ హైడ్రోజన్ తయారీకి కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ పేర్కొన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ ఉపన్యాసం చేశారు. హైదరాబాద్ ను సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దిన చంద్రబాబు ఇప్పుడు ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చగలరన్న విశ్వాసం తనకుందన్నారు. అమరావతిలో ఇందుకు అనువైన వాతావరణం, అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. Hydrogen Valley will become the hub, and the leadership of our Honorable Chief Minister will be the big word, big guidance for all of us. The kind of work which was done for IT industry in Hyderabad, the same should be done under his leadership in Andhra Pradesh. I urge to all of you to participate in that. Thank you very much. Namaskar. Andhra Pradesh has set this hydrogen hub, our targets out of 5 million metric tons of India's target. He wanted to produce 20% of that, that is 1 million metric tons in Andhra Pradesh alone by 2030. And this is not just a vision. We execute this by relentlessly working hard. If you look at it, NTPC Green Energy is investing 1.85 lakh crore. This is the India's largest green hydrogen hub, producing 1,500 tons per day of green hydrogen and another 7,500 tons of its derivatives, whether it is green ammonia, methanol, etc. నిడదవోలు పట్టణంలోని 9-10 వార్డుల పరిధిలో బస్టాండ్ నుంచి వీక్లీ మార్కెట్ వరకు 147 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్లకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ నిధులు రూరల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరయ్యాయి. పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, కాల్వల నిర్మాణం, నీటి నిల్వల వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలనే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం వారు ఇచ్చిన నిధులతోటి రమారమి ₹1,00,00,000 ఈ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి DCMS వరకు రోడ్డు నిర్మించుకోవడం కానివ్వండి, ఇవాళ రుడా చైర్మన్ గారు వెంకటరమణ చౌదరి గారు, మొన్నటి వరకు రుడా వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఖర్గే గారు వారు ఇచ్చినటువంటి సహకారంతో మరో 47 లక్షలతోటి ఒక రోడ్డు నిర్మించుకుంటా ఉన్నాం, డ్రైన్ నిర్మించుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి తొలి నుంచి కూడా పట్టణ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఒక పక్కన కమిషనర్ గారు, ఒక పక్కన మున్సిపల్ చైర్మన్ గారు, మరో పక్కన కౌన్సిలర్లు అందరూ కలిసి ఫలానా కార్యక్రమం మనం చేయాలన్నప్పుడు దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడి నుంచి మనం నిధులు తీసుకురాగలుగుతాం దీనికి సంబంధించి. ఎందుకంటే నిడదవోలు అనేది చాలా చిన్న పట్టణం, అయితే గతంలో చాలా వైభవోపేతంగా వెలిగినటువంటి పట్టణం. అటువంటి పట్టణాన్ని చాలా విషయాల్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యాన్ని దానికి సమాధానం మనం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ నిధులను ఎక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు ఇందాక మున్సిపల్ చైర్మన్ గారు చెప్పిన విధంగా అన్ని చోట్ల నుంచి కూడా నిధుల్ని సమీకరించడం జరుగుతూ ఉంది. ఆనందపురం మండలం గిడిజాల గ్రామ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. గ్రామీణ స్థాయిలో పారదర్శక పాలనను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తోందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారంలో వేగాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం కీలకమవుతుందని పేర్కొన్నారు. అలాగే చాలా మంది మహిళలు వచ్చారు ఇక్కడికి. అమ్మ మీకు గుర్తుంది, అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కార్యక్రమం ఎలక్షన్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. ఆయన చెప్పడమే కాదు, వాళ్ళ భార్య భారతిరెడ్డి గారితో కూడా చెప్పించాడు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకం పేరు అమ్మఒడి, అమ్మకి ఇస్తున్నాం తప్ప పిల్లలకు కాదు, అమ్మ ఒక్కరే ఉంటారు కాబట్టి
పిల్లలు 2 3 కూడా ఒక్కరికే ఇస్తామని చెప్పని ఆ పథకాన్ని కూడా చుట్టుపడిచాడు. కానీ మనం మన ఎలక్షన్ ముందు చెప్పాం, మన నాయుడు గారే చెప్పారు, మొత్తం విపరీతంగా అందరికీ పాపులర్ అయింది. ఏంటది మీకు గుర్తుందా? అలా అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ 15,000 అని చెప్పాలి. కానీ అప్పుడు చాలా మంది దాన్ని నమ్మలా, ఎగతాలు చేశారు, దీన్ని ఎక్కడేస్తారు అని చెప్పాలి. కానీ మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఇంట్లో అయితే 6 పిల్లలు ఉన్నారన్న. ఇక్కడ మాకు 6 పిల్లలు ఉంటే 15,000 90,000 ఒక్కొక్కరికి 2,000 రూపాయలు కట్ చేసి స్కూల్ డెవలప్మెంట్ తప్ప మిగతా 75,000 వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామంటూ టీడీపీ జనసేన నాయకులు పగటి కలలు కంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో తండ్రి, గెస్ట్ హౌస్ లో కొడుకు మాట్లాడుతున్న మాటలేంటో వారికి అర్థం కావడం లేదన్నారు. సభ్యత అనే ఒక అడ్డంకి ఉందని తప్ప అలాంటి ఘాటు వ్యాఖ్యలు తాము మాట్లాడలేక కాదన్నారు. నాయకత్వ లక్షణాలే లేవని, మీ చెల్లెలే మీరు అంటోంది, ముందు ఇంట్లోని సమస్యలు పరిష్కరించుకోండి అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. టీడీపీ జనసేన నేతలు ప్రజల మద్దతు లేక తప్పుడు ప్రచారాలతో రాజకీయాల్లో నిలవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడుకు ఇప్పటికే ఈ 100లో ఒకటి తర్వాత వచ్చే 2 సున్నాలు మీకు వచ్చినాయి. ఇక రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన రీతిలో సమానం చెప్పేటువంటి సందర్భం రాబోతా ఉంది. ఇలాంటి పెడుసు మాటలు మానుకోమంటున్నాం. ఈరోజు మేము కూడా మాట్లాడచ్చు. పూజకు పనికిరాని పువ్వుల్లాగా మాట్లాడేటువంటి మాటలు ఒకటి కాదు, అనేక మేము కూడా మాట్లాడడానికి, పెండ పైన తిరిగే పురుగని ఇవన్నీ కూడా మేము మాట్లాడడానికి సభ్యత అడ్డస్తని చెప్పి మాట్లాడడం మానుకోవడం తప్ప మరొకటి కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ కుటుంబంలో కలహాల గురించి. మీ చెల్లెలే మీకు నాయకత్వ లక్షణాలు లేవని చెబితే ముందు సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. నేను అనేక సందర్భాలు అన్నా, మై డియర్ డాడీ అంటూ డాక్టర్ రాసిన లేఖలో తండ్రి ఇంటికే పరిమితమవుతుండని, ప్రజా సమస్యల పైన మాట్లాడలేకపోతున్నాడని, అంత చక్కటి బీసీ బిల్లు పైన మాట్లాడాల్సి ఉందని, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండని చెప్పండి. ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు 4గురికే పరిమితమైంది, ఈరోజు 2కే పరిమితమవుతున్న వేల కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయిందని చెప్పండి. ముందుగా మీ ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ను. గోదావరి జలాల విషయంలో పొరుగు రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్న జగన్ దృష్టికోణం బాధాకరమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో ఏటా 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధా అవుతుందన్న శాస్త్రీయ ఆధారాలను ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్రానికి సమర్పించినట్టు తెలిపారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులను పూర్తిగా అనుమతులతో విధి విధానాలకు అనుగుణంగా చేపడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించిందన్న జగన్ ఆరోపణలు పూర్తిగా అబద్దమని ఖండించారు. అది కూడా మొన్న ఏదైతే ఢిల్లీలో టీఎంసీలో మనం తీసుకునేది 200 టీఎంసీలు, అంటే అది కూడా వరద సమయంలోనే 100 రోజుల వరద సమయంలో రోజుకి 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు తీసుకోవాలనేటువంటి ఆలోచన. అది కూడా మొన్న ఏదైతే ఢిల్లీ జరిగినటువంటి సమావేశంలో కూడా రికార్డెడ్గా కూడా మనం కూడా సబ్మిట్ చేశాం. మరి దానిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే పోలవరం దగ్గర వరద జలాలు, మిగులు జలాలు క్యాలిక్యులేషన్ లేకుండా అక్కడ నిర్మాణం చేయడం వల్ల ఉపయోగం లేదని పొరుగు రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మరి వాళ్ళు అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ని ఒకటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు నిర్మాణం చేస్తే మన గోదావరిలో నీరు తగ్గిపోతుందని, వాళ్ళకి ఆల్రెడీ 290 టీఎంసీలు వాళ్ళకి వాడుకోవడానికి హక్కులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ వాళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే 100 టీఎంసీలు, అంటే ఎగువ రాష్ట్రాలకి వాళ్ళకి న్యాయపరంగా రావాల్సిన హక్కులు తీరిన తర్వాత కూడా వృధా జలాలు ఉన్నాయి సముద్రంలో. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ల నియంత్రణపై కీలక సమావేశం ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై సమాచారం అందించేందుకు 1930 టోల్ ఫ్రీ నంబర్కి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. యువతను బానిసలుగా మార్చే బెట్టింగ్ యాప్లపై ప్రజల్లో అవగాహన పెంచేలా సినీ ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం చట్ట సవరణల అవసరంపై కమిటీ సభ్యులతో చర్చించారు. ఆన్లైన్ గేమింగ్ వల్ల సామాజిక వ్యాధులు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని, సమర్థవంతమైన చట్ట వ్యవస్థ ద్వారా యువత భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉందని ఉపసభాపతి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు
25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. సో ఇలా డబ్బులే కాకుండా ప్రాణాలు కూడా, మరణాలు కూడా ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఎంతవరకు అరికట్టగలం అనేది దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసిన వెంటనే ఆ క్రైమ్ రిజిస్టర్ చేయబడుతుంది. ముఖ్యమంత్రి గారితో అవసరం అనుకుంటే కొంతమంది సినిమా నటులు యాడ్స్ అన్ని తీసుకుని ఆ యాడ్స్ ని పాపులర్ చేయాలనేది మా ఆశయం. రాబోయే 1 సంవత్సర కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ ని పూర్తిగా అరికట్టాలనేది కమిటీ ఉద్దేశం. సో 1930కి ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్ బల్కంపేట ఇళ్లమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని పండితులు రంగురంగుల గాజులతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఉత్సవ సమయంలో ఏర్పాట్లు చెక్కుచెదరకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బల్కంపేట ఎల్లమ్మపై నమ్మకమున్న భక్తులు దూర ప్రాంతాల నుంచి విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN టీవీ న్యూస్.